హాయ్ అండి, వెల్కమ్ టు నందు మోక్షు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఏం లేదండి, ఈరోజు కొంచెం టైం దొరికింది. పిల్లల్ని సరదాగా బయటకు తీసుకెళ్దామని అలా వెళ్తున్నాము. వెళ్తూ మీకు ఇక్కడ రోడ్లు ఎలా ఉంటాయి, ఇక్కడ బిల్డింగ్స్ ఎలా ఉంటాయని చూపిద్దామని సరదాగా ఒక క్లిప్ యాడ్ చేశాను. ఇక్కడ చూసారా, ఈ బిల్డింగ్ వి షేప్లో ఎంత బాగుందో. పైన ఉన్న మబ్బులు ఈ బిల్డింగ్ కలర్ ఒకేలా కనిపిస్తున్నాయి. సో అందుకే యాడ్ చేశాను. ఇలా చూస్తే రోడ్డుకి మిడిల్లో ఒక బ్రిడ్జ్ ఉందండి. అది రీసెంట్గా కట్టారు. దానిపైన మెట్రో ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఇది కొత్తగా కట్టారు ఈ బ్రిడ్జ్. ఇక్కడ ముందుకు చూస్తే గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండి. ఇవి చాలా ఎత్తున్నాయి. కింద నుంచి చూస్తే మనకు అలా మెడ నొప్పేస్తుంది. సో ఇవి చాలా ఫ్లోర్స్ ఉన్నాయండి. వీటిల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. అంటే జిమ్, స్కూల్స్, వాళ్ళకి కావాల్సిన షాపింగ్, పార్కు అన్నీ ఉంటాయండి. ఇలాంటి అపార్ట్మెంట్స్ ఇక్కడ సిటీల్లో చాలా ఉంటాయి. అలాగే మాట్లాడుతూ ఏంటి ఇంకా రోడ్డే చూపిస్తుంది అనుకుంటున్నారా? మనం వెళ్ళే మాల్ ఎక్కడో మీరు చూడాలి కదా, అక్కడ ఏరియా ఎలా ఉంటుంది అని. అందుకే ఈ బిట్ని యాడ్ చేశానండి. ఇక్కడ చూడండి, బిల్డింగ్స్ ఎంత పెద్ద పెద్దవి, అన్ని మిర్రర్స్తో చాలా బాగున్నాయి కదా. ఇలాంటివి మీరున్న దగ్గర ఉన్నాయా అనేది కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వెళ్ళే షాపింగ్ మాల్లో మూవీ థియేటర్ ఉంటుంది. అలాగే ఇది 4 to 5 ఫ్లోర్స్ ఉంటుందండి. ఇక్కడ అంతా రకరకాల షాపులు ఉంటాయి. ఒక షాప్లో బట్టలు, ఒక షాప్లో ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్, ఒక షాప్లో సపరేట్ మొబైల్స్, ఒక షాప్లో ల్యాప్టాప్స్ అన్నీ ఉంటాయండి. మనం ఏది కావాలంటే అది తిరిగి మనకు నచ్చినవి షాపింగ్ చేయొచ్చు. అలా మాటల్లోనే మనం షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి. ఇది బేస్మెంట్ నుంచి వస్తే పైకి వస్తే ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ చూసారా, మ్యానిక్వీన్స్కి ఫ్రాక్స్ వేసి ఎంత క్యూట్ ఉన్నాయో. ఇక్కడ స్టాండ్లో ఇవి మ్యానిక్వీన్స్ అండి, ఇలా డిస్ప్లే చేశారు. ఇలా వస్తే ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి పిల్లలకి నచ్చే థీమ్లో ఎంట్రన్స్లోనే ఇలా షోగా ఒక థీమ్తో రెడీ చేసి పెట్టారండి. ఎప్పుడు ఏదో ఒకటి డెకరేటివ్ ఐటెం లాగా ఇలా షాపింగ్ మాల్లో ఎంట్రన్స్లో పెడతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో డిస్ప్లే చేసి పెట్టారు పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేలాగా. ఫెస్టివల్స్ అప్పుడు ఫెస్టివల్ థీమ్స్తో ఏదో ఒకటి మన కళ్ళకి చూడడానికి అందంగా కనిపించేలాగా ఇక్కడ డెకరేట్ చేసి పెడతారు. ఇక్కడ పిల్లలు ఫోటోలు దిగడం, పెద్దవాళ్ళు పిక్స్ దిగడం అలా చేస్తారు. ఇది చూసారా, అంటే ఒక బేబీ ఫ్రాక్ లోపల ఉండి మనం పిక్ దిగేలాగా అలా రెడీ చేసి పెట్టారు. ఇక్కడ ఉన్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వెళ్ళేసి. ఇది చూడండి, పైనుంచి చూస్తే అలా ఓవర్ వ్యూ అలా కనిపిస్తుంది ఆ థీమ్ది. కింద అందరూ పిక్స్ దిగుతూ ఉన్నారు. పైనుంచి చూస్తే అలా కనిపిస్తుంది అన్నమాట కలర్ఫుల్గా. అంతేకాకుండా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇది ట్రైనో బస్సో, నాకు తెలిసి బస్ అనుకుంటా. ఇది బస్ లాగా ఒకటి ఉందండి. ఈ ఫ్లోర్లో రౌండ్గా పిల్లలు అలా ఒక రౌండ్ తిరిగి రావడానికి దీనికి 100 రూపీస్ కట్టాలండి. అలా ఆ ఫ్లోర్లో ఒక రౌండ్ అలా చుట్టేసి వస్తుంది. పిల్లలు చాలామంది అలా ఎక్కి తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ షాప్స్ అన్నిట్లో అండి, ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రకం ఐటమ్స్ ఉంటాయి. అవి కాకుండా బయట చిన్న చిన్న స్టాల్స్ లాగా ఇలా బై 1 get 1 అని చిన్న చిన్న బండ్లు లాగా అలా బాటిల్స్, టెడ్డీ బేర్స్ అవన్నీ డిస్ప్లే చేశారు. అవన్నీ ఇక్కడ అంటే ఎంట్రన్స్లోనే ఎవరికైనా నచ్చితే తీసుకోవడానికి అనుకూలంగా పెట్టారు. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టే హోమ్ సెంటర్ అని కూడా ఒకటి ఉందండి. అది కూడా ఒక షాపే. దానిలో ఇంట్లో కావాల్సిన ఇంటీరియర్ అంటే డెకరేటివ్ పీసెస్, ఫర్నిచరు, బెడ్షీట్స్, బెడ్లు అన్నీ, డైనింగ్ టేబుల్, సోఫాస్ అన్నీ ఉంటాయండి. మనకి ఏమి నచ్చితే అవి తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇది ఒక స్టాల్ అనమాట. ఇక్కడ కుకీస్, చాక్లెట్స్, బిస్కెట్స్ అవన్నీ డిస్ప్లేలో ఉన్నాయి. ఇప్పుడు మనం హోమ్ సెంటర్లో చూద్దాము ఏమేమి డెకర్ ఐటమ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది. మీకు నచ్చుతాయేమో చూడండి. అలా వెళ్తూ ఉంటే మనం తిరగాలే కానీ చాలా షాపులు అండి. ఇక్కడ చూసారా, ఇవే డెకర్ ఐటమ్స్. చూడండి, ఇవి జింకలు ఎంత బాగున్నాయో చూడండి, క్యూట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయండి. ఇది చూడండి ఎంత అందంగా ఉందో. ఇవి టీపాయ్ మీద అలాగా
పెట్టుకోవడానికి బాగా కనిపిస్తాయి. ఈ షాప్ అంతా కలర్ఫుల్గా ఎలా కనిపిస్తున్నాయి చూడండి. రకరకాల బౌల్స్, చాలా సైజుల్లో, మళ్ళీ క్యాండిల్స్ అవి పెట్టుకోవడానికి స్టాండ్స్, ఇంకా షో పీస్లు అన్నీ ఉన్నాయండి. ఇవి చూసారా అండి, ఇవి కూడా ఒక డెకర్ ఐటమ్సే. ఇవి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో చాలా బాగున్నాయి. ఈ చిన్నది చూడండి, ఇప్పుడు చూపిస్తున్నది ఆ చిన్న పీసే 1 రూపీ తక్కువగా 1000 రూపాయలండి. అవి కూడా కొనేవాళ్ళు చాలామంది. ఇక్కడ చూడండి, బాల్కనీస్లో అలా పీస్ఫుల్గా డెకర్గా పెట్టుకోవడానికి వాటిలో నుంచే వాటర్ వచ్చేలాగా వినాయకుడు, బుద్ధుడు, అవి చాలా షో పీస్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇలా ఇది ఎస్కలేటర్ అండి. దీని మీదే పై ఫ్లోర్కి కింద ఫ్లోర్కి అలా వెళ్తూ ఉంటారు అందరూ. అది స్టెప్స్ లాగే ఉంటుంది, అదే మూవ్ అవుతుంది. మనం జస్ట్ దాని మీద నుంచుంటే చాలు. ఇలా ఇంకో పై ఫ్లోర్కి వచ్చాము. ఈ పై ఫ్లోర్ నుంచి చూస్తే చూడండి ఎలా కనిపిస్తుందో. ఓవరాల్గా షాప్ అంతా, అంటే అన్ని షాపులు కలిసి ఈ మాల్ అంతా చూడండి ఎలా కనిపిస్తుందో. చూడండి, అందరూ అలా ఎస్కలేటర్ ఎక్కేసి పైకి వెళ్ళే వాళ్ళు పైకి, కిందకి వెళ్ళే వాళ్ళు కిందకి అలా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, అలా వెళ్తూ ఉన్నాము. అలా వెళ్తూ ఉంటే ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ లాగా కూడా ఉన్నాయండి. ఇక్కడ ఆ స్టాల్స్లో అయితే ఫ్రిడ్జ్కి అంటించుకునే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి, రకరకాల ఐకాన్స్తో అవి, ఇంకా చిన్న చిన్న డాల్స్తో కీ చైన్స్, అలా చాలా ఉన్నాయండి. కాకపోతే రేట్లు అంతా చాలా ఎక్కువ బయటతో కంపేర్ చేస్తే, కానీ బ్రాండెడ్ ఐటమ్స్ అంతా ఉంటాయి. ఇక్కడ ఎవరికి నచ్చిన షాపింగ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు చూడండి. అలా ఇక్కడ బట్టల షాపులు, ఈ బట్టల షాప్లో చాలా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయండి బట్టలు. అలా కిందకు వెళ్తున్నాం, మళ్ళా కింద ఫ్లోర్లో ఏమున్నాయో చూద్దామనేసి. కింద చూద్దాము కింద ఏమేమి ఉన్నాయి అనేది. ఈ ఎస్కలేటర్స్లో వెళ్ళేటప్పుడు పిల్లలు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. సడన్గా ఏదైనా కాల్ స్లిప్ అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇందాక నేను చూపించాను కదా వినాయకుడు లోపల నుంచి వాటర్ అలా వస్తూ ప్రశాంతంగా మన బాల్కనీలో ఉంటే ఎంత